తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే తెలంగాణ ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లిలో ఒక దొరదనం అంటే ముఖ్యంగా ఒక దొరసాని రూపం తెలంగాణ తల్లి విగ్రహంలో కనిపిస్తుందని చెప్పని విమర్శలు చేసేటువంటి రేవంత్ రెడ్డి ఈ కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఎదురయ్యేటువంటి విమర్శలు కావచ్చు లేదా ఆ ఆరోపణల విషయంలో ఆయన ఎట్లా ముందస్తుగా ఆయన ప్రిపేర్ అవుతున్నారు? సో అనే విషయాలు అనేటువంటివి అన్ని కూడా కొంత ఆసక్తిగా మారాయి. మొత్తం మీద కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో మాత్రం కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయి. ఇది ఒక సామాజిక తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ అంటే ఒక వ్యవసాయం, ఒక బతుకమ్మ, శ్రమజీవనం ఇవన్నీ కలబోతగా ఒక వీరత్వాన్ని ప్రదర్శించేటువంటి రీతిలో కొత్త విగ్రహం ఉండాలని చెప్తున్నారు కోదండరాం. తెలంగాణ జేసీ కన్వీనర్ గా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆయనతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సో కోదండరాం ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. డిసెంబర్ 9న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి ఉండగా మరొక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాల్సిన అవసరం ఏంది అని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కోదండరాం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ తెలంగాణకు సంబంధించి, తెలంగాణ తల్లికి సంబంధించి ఒక వివాదం మొదలైందని చెప్పుకోవచ్చు. గతంలో ఫిబ్రవరి 4న కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని పెడతామని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే విగ్రహం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనిపై వివాదం అవుతుంది. వివాదంపై ప్రొఫెసర్ కోదండరాం ఏం చెప్తారు? వివాదము ప్రతి దాని మీద అప్పుడు కూడా వివాదాలు ఉన్నాయి. అంటే ఒక మొదటి దశలో తెలంగాణ తల్లి అని మాట్లాడటం ఎట్లా కుదురుతుంది అని అభ్యంతరాలు లేవనెత్తారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసి దానికి ప్రతిష్టాపన చేసిన తర్వాత అసలు తల్లి ఇట్లానేనా ఉండవలసింది అనే చర్చ కూడా నడిచింది. ప్రజల కోణంలో తెలంగాణ తల్లిని ఎస్టాబ్లిష్ చేస్తామనేది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నేతలేమో దీనిపైన ఒక నిరుపేదలాగా తెలంగాణ తల్లిని చిత్రీకరించే కుట్ర జరుగుతోంది అని కేటీఆర్ ఇంతాక మాట్లాడారు. ఏం చెప్తారు? నిరుపేద కాకపోయినా సాధారణ మన మామూలుగా నిత్య జీవితంలో చూసే ఒక మహిళలాగా ఉండాలి అనేదైతే అభిప్రాయం ఉన్నది. కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే భాగంగానే రేవంత్ రెడ్డి ఈ కుట్రకు పాల్పడుతున్నాడు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షం. ఏవైనా ఉద్యమ ఆనవాళ్లే కానీ కేసీఆర్ ఆనవాళ్ళు, కేటీఆర్ ఆనవాళ్ళు అని మాట్లాడటం కరెక్ట్గా. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి అనే భావన పెంపొందింది. ఆ భావన పెంపొందింది. అప్పుడు అది ఒక ప్రతీకగా దాన్ని తెలంగాణ ప్రజలు తమ ప్రత్యేక అస్తిత్వ ప్రకటనకు ఒక ప్రతీకగా దాన్ని ఉపయోగించుకోవటం జరిగింది. అంటే కేటీఆర్ ఇందాక మాట్లాడుతూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన ఆలోచనను విరమించుకోవాలి, లేదంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అది చేస్తామని ఒక అల్టిమేటం జారీ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఈ అల్టిమేటంలతోనే వచ్చేది ఏముండదండి. ఎందుకంటే ఇప్పుడు సెక్రటేరియట్ కట్టిండ్రు, వాటిని కూలిస్తున్నారు. ఎవరు కూల్చట్లేదు. ఎవరు చేసిన కృషి, ఎవరి ప్రతీకలు అవి అట్లాగే ఉంటాయి. వాటిలో మార్పులు చేర్పులు ఏం రావు. కానీ కొన్నింటి విషయంలో, సింబల్స్ విషయంలో కొంత ఎక్కువగా అప్పటి ఉద్యమ కాలంలో వచ్చిన వ్యక్తీకరణను వాడుకుందామనటంలో పెద్ద అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదని నేను భావిస్తాను. సరే, ఇప్పుడు ఉనికిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, ఇప్పటి వరకు ఉనికిలో ఉన్నదాన్ని, దానిపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇది చూడడానికి కవితలాగా ఉంది. ఈ బంగారం కానీ, కీర్తి కిరాటాలు కానీ, లేదంటే ఈ వజ్ర వైడూర్యాలు కానీ, ఇదంతా తెలంగాణ తల్లులకు లేదు కదా అనేది కూడా ఒక చర్చ ఉంది. కేవలం కవితను రిప్రజెంట్ చేయడానికే ఈ తెలంగాణ తల్లిని ఈ విధంగా రూపొందించారు అనే చర్చ కూడా ఉంది. దీనిపై ఏం చెప్తారు సార్? అవి కవితను దృష్టిలో పెట్టుకొని చేసిన లేదా అనేది నా దృష్టిలో అప్రస్తుతం. కానీ దానికంటే చాలా కీలకమైందంటే ఒక సాధారణ వనితలాగా లేదు. అది అందరూ అప్పుడు కూడా అభిప్రాయపడ్డారు. దానికి ఇంతగా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వచ్చేదాన్ని రానియండి, దాన్ని చూసి అందరం కూడా దాన్ని స్వీకరించి కొనసాగిద్దామని చెప్పి దానిపైన ఏమన్నా అభిప్రాయాలు ఉంటే చెప్పండి. కానీ ప్రతిసారి మేము కూడా మారుస్తాం, మాకు తోచిందే మేము పెట్టుకుంటామని పట్టుదలతో పోతే ప్రయోజనం ఉండదని నేను అనుకుంటాను. ఇది మొత్తానికైతే తెలంగాణ తల్లి ప్రజల కోణంలో ఉండాలి. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహము అది కొద్దిగా దైవత్వంగా, అదేవిధంగా కొద్దిగా దొరల పోకడతో ఉన్నటువంటి చిత్రంగా ఉన్నది. ఇప్పుడు ప్రజల కోణంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి వస్తే ప్రజల నుంచి ఆమోదయోగ్యం లభిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఓకే సిద్ధార్థ, సో మొత్తం మీద
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక ఆనవాళ్లను తొలగిస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సో ఆయన ఇప్పటికే ఎన్నో మార్పులు చేర్పులు కూడా తీసుకొస్తున్నారు. మనం కనుక చూస్తే తెలంగాణ నెంబర్గా అంటే ముఖ్యంగా తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబరు అలానే అన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి అలానే అనేక కోడ్స్ లో కూడా టీఎస్ అని ఉండింది. సో దాన్ని టీజీగా రేవంత్ రెడ్డి మార్చారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర గేయానికి కూడా ఆయన మార్పులు చేర్పులు చేశారు. మరోవైపు తెలంగాణ చిహ్నానికి కూడా ఆయన మార్పులు చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా మార్పులు చేస్తూ ఒక సరికొత్త తెలంగాణ పోరాటాన్ని సామాజిక తెలంగాణను ఆవిష్కరించేటువంటి రీతిలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రతిష్ఠించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి వివాదం అంతా కనుక మనం చూసాం ఇప్పటి వరకు. అసలు తెలంగాణ సెక్రటేరియట్ లో సో ఈ విగ్రహ ఏర్పాటు ఎట్లా సాగుతున్నాయి, సో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా ఈ విగ్రహం చుట్టుపక్కల ఎట్లాంటి అదనపు ఆకర్షణ తీసుకొచ్చేటువంటి